అతీతంగా మత సామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారా షాహిద్ దర్గాని సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పవిత్ర బారా షాహిద్ దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి దర్శించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడాలని అభివృద్ధి చెందాలని ఆ అల్లాను కోరుకున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. 2014 ముందు దర్గాను దర్శించిన వారు రొట్టెల పండుగ సందర్భంగా 4 లక్షలు ఉండేవారని నేడు 18 లక్షలకు చేరుకుందని ఆయన తెలిపారు. కారణం కేవలం మౌలిక వసతుల కల్పనతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించి సరైన వసతులు కల్పించారని తెలిపారు. రోడ్లు ఉంచడంతో పాటు భక్తులకు అనుకూలంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, త్రాగునీటి వసతి, అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కృషితో కసమూరు దర్గా వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సురేంద్ర లోగో ಇದೆ ఏడు పెట్టేద్దామా سلطان عالم يا سيدي రొట్టెల పండుగ అది నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రానికి, దేశంలో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వస్తారు. మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం ఇది బారా షాహిద్ దర్గా. ఇది 2014 ముందు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్ళు. నిన్నటి దాకా 14 లక్షలు, ఇప్పుడు ఈ సంవత్సరం 18 లక్షలు దాటిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఘాట్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వీటన్నిటికీ కారణం మేయర్గా అజీజ్ భాయ్, ఈరోజు వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజీజ్ భాయ్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, మంత్రి నారాయణ గారి సహకారంతో అజీజ్ భాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసతులు పెంచారు. వచ్చిన లక్షల మందికి టాయిలెట్లు, వందల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 18 లక్షల మంది భక్తులు మా జిల్లాలో మా బారా షాహిద్ దర్గాకి వచ్చే పరిస్థితి రావటం, మేమందరం నెల్లూరులో పుట్టడం, బారా షాహిద్ దర్గా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏం కోరుకున్నాము? బారా షాహి అల్లాని ఏం కోరుకున్నాము? రాష్ట్రాన్ని ఆశీర్వదించమంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండే సమస్యలు గట్టెక్కించేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాం. అన్ని మతాలని ఆ దేవుడు అల్లా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం.